నమస్కారం. సుఖీభవ. ఈ రోజు సుఖీభవలో వానాకాలంలో గ్యాస్ట్రైటిస్ ఏమిటి మార్గం, దృష్టిలోపం ఉన్న వృద్ధుల్లో మేధోక్షీణత, మధ్యలో ఉపవాసం మంచిదేనా, మెదడుకు గాయం ఎప్పుడు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. వానాకాలంలో తినే తిండి, తాగే నీరు కలుషితం కావడం వల్ల చాలా మంది తరచుగా గ్యాస్ట్రైటిస్ బారిన పడుతుంటారు. పొట్ట లోపల మ్యూకస్ పొర వాపు రావడాన్ని గ్యాస్ట్రైటిస్గా చెప్పుకోవచ్చు. తరచూ వానలు కురిసే ఈ సీజన్లో పరిసరాలన్నీ చెత్తాచెదారంతో కూడి చిత్తడిగా మారుతుంటాయి. జలమయమైన నీటి గుంటలు, పారిశుద్ధ్యలేమి కారణంగా సూక్ష్మజీవులు కుప్పలు తెప్పులుగా వృద్ధి చెందుతుంటాయి. ఇక ఈ కలుషిత పరిసరాలపై వాలే ఈగలు, దోమలు, బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధి కారకాల్ని చాలా తేలిగ్గా ఆహార పదార్థాల్లోకి, తాగే నీటిలోకి చేరవేస్తుంటాయి. ఇలాంటి కలుషిత నీటిని, ఆహారాన్ని తీసుకున్నప్పుడు పొట్టలో గ్యాస్ట్రైటిస్ బాధలు పెరుగుతుంటాయి. వానాకాలంలో తరచుగా వేధించే గ్యాస్ట్రైటిస్ బాధలకు చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కలుషిత ఆహారం తిన్నప్పుడు, కలుషితమైన పానీయాలు తాగినప్పుడు, రోజువారీ ఆహార నియమాలు గాడి తప్పినప్పుడు పొట్టలో మ్యూకస్ పొర దెబ్బతిని వాపు వస్తూ ఉంటుంది. నిత్యం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మన మెదడులాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. దీంతో గ్యాస్ట్రైటిస్ బాధలు మొదలవుతూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. ఇదే సమస్య దీర్ఘకాలికంగా ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్గా పిలుస్తారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్యలు ముదిరితే అవి కడుపులో అల్సర్ లేదా పుండ్లుగా కూడా మారుతూ ఉంటాయి. అక్యూట్ గ్యాస్ట్రైటిస్ బాధలకు 20 నుంచి 50% వరకు హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ప్రధాన కారణంగా ఉంటుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవటం, సమయానికి ఆహారం తీసుకోకపోవటం, కొన్ని రకాల మందులు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్లు వాడటం, పైత్యరసం వెనక్కు ప్రవహించటం, క్రౌన్ డిసీజ్ వంటి సమస్యలు, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు, వంశపారంపర్య చరిత్ర ఉన్న వారిలోనూ ఆహారంలో వేపుళ్ళు, కారం, మసాలాలు, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ బాధలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ యొక్క డ్రైనేజ్ సిస్టంలోకి వాటర్ స్టాగ్నేట్ అయిపోతూ ఉంటుంది. వాటర్ స్టాగ్నేట్ అయిపోయినప్పుడు అక్కడ మస్కిటోస్ అవన్నీ వచ్చి దాని నుంచి మనకి దోమలు కుట్టడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం. కొంతమందికి డెంగ్యూ ఫీవర్లో కూడా గ్యాస్ట్రోఎంటరైటిస్ రావచ్చు, టైఫాయిడ్ వల్ల కూడా గ్యాస్ట్రోఎంటరైటిస్ రావచ్చు, మలేరియాలో కూడా గ్యాస్ట్రోఎంటరైటిస్ రావచ్చు. ఫీవర్ వచ్చి ఇవన్నీ వస్తూ ఉంటాయి. సార్ ఇవన్నీ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, దేనికి ఎప్పుడు మన హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ఆలోచిస్తే హెపటైటిస్ ఏ అనేది ఒక ఇన్ఫెక్షన్. దీంట్లో ఏమవుతుంది అని అంటే మనం తీసుకున్న వాటర్లో, లేకపోతే చాలామంది మనం ఏమనుకుంటామంటే తీసుకున్న వాటర్ వరకే గ్రహిస్తూ ఉంటాం. వాటర్ మంచిగా ఒక బిస్లరీ వాటర్ తాగుతున్నాం కాబట్టి బాగానే ఉంటుంది. కానీ చాలామంది ఏం జరుగుతుంది, అక్కడ కడుక్కునే స్పూన్లు, ప్లేట్లు, తినే ప్లేట్లు, వీటి కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో కంటామినేషన్ రావడం వల్ల మన బాడీలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అదే రకంగా హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్స్ లివర్ మీద ఒత్తిడి పడి లివర్ చెడిపోయిన పేషెంట్స్ నాకు ఈ వారంలో కనీసం 7 నుంచి 10 మంది అడ్మిట్ అయ్యారు. తరచూ వానలు కురుస్తున్నప్పుడు పరిసరాలన్నీ చిత్తడిగా మారుతూ ఉంటాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీరు చాలా తేలికగా కలుషితం అవుతూ ఉంటుంది. ఇక వానాకాలంలో అపారంగా వృద్ధి చెందే దోమలు, ఈగల మూలంగా తినే తిండి కూడా కలుషితమవుతూ ఉంటుంది. కలుషిత ఆహారాన్ని తిన్నప్పుడు, కలుషిత నీటిని సేవించినప్పుడు పొట్టలోని మ్యూకస్ పొర ఇట్టే వాపు వచ్చేస్తూ ఉంటుంది. ఫలితంగా కడుపులో నొప్పి, మంట, కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించటం, అజీర్ణం, రక్తంతో కూడిన వాంతులు, ఆకలి తగ్గిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ వాంతి వస్తున్నట్లుగా, వికారంగా ఉండటం వంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. గ్యాస్ట్రైటిస్ సమస్యల వల్ల కొందరిలో మలం రంగు కూడా మారుతూ ఉంటుంది. చాలామందికి ఏంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో నా పేషెంట్స్ వరకు నేనేం చెప్తాను అంటే రిస్క్ స్ట్రాటిఫికేషన్. వీళ్ళు హై రిస్క్ పేషెంట్సా, చిన్నపిల్లల, షుగర్ ఉన్న పేషెంటా, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంటా, మెడిసిన్స్ వాడుతున్న పేషెంట్సా, వీళ్ళు మాత్రం కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ టెస్ట్ తీసుకుని ఇది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా చూసుకున్న తర్వాత రైట్ యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఎందువల్ల అంటే అందరికీ ఏదో యాంటీబయాటిక్ వేసేసుకుంటూ ఉంటే మనకి నార్మల్గా క్యూర్ అయ్యేది కూడా క్యూర్ అవ్వదు. టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ, ఇవి అమీబియాసిస్,
తర్వాత ఇంకొన్ని ఈకోలై అన్నీ ఉంటాయన్నమాట. సో మీరు ఎవరైతే హై రిస్క్ పేషెంట్స్, చిన్నపిల్లలు, షుగర్ ఉన్న పేషెంట్లు, కిడ్నీ పేషెంట్స్, అధికంగా మందులు వాడుతున్న పేషెంట్స్, లేదు సిక్కున్న ముసలి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి గ్యాస్ట్రోఎంటరైటిస్లో. అండ్ ఏముందిలే ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం, యాండియల్ అని లేకపోతే లోపర్మైడ్ అని ఎల్డోపా అని వేసేసుకుంటూ ఉంటారు. తర్వాత అధికంగా బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, రక్త విరోచనాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కాకుండా ముందే డాక్టర్ చూపించుకొని రైట్ యాంటీబయాటిక్స్ రైట్ టైంలో యూజ్ చేస్తే మీ లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు. గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొద్ది గంటల పాటు ఏమీ తినకుండా ఉండటం మంచిది. ఒంట్లో ద్రవ నష్టాన్ని నివారించుకునేందుకు పళ్ళ రసాలు, మజ్జిగల వంటి ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొబ్బరి నీళ్లను తాగటం మంచిది. బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లను తినటం వల్ల పొట్టలో వాపు తగ్గే అవకాశం ఉంటుంది. వాంతులు, వికారం తగ్గాయనిపించినప్పుడు తేలికగా జీర్ణమయ్యే అరటిపండు, ఇడ్లీ, బ్రెడ్డు వంటి ఘనాహారాల్ని తీసుకోవటాన్ని మొదలు పెట్టాలి. కాఫీ, టీ, కోలా పానీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 2 రోజులకు మించి వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు, జ్వరం 101 డిగ్రీలకు మించి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వర్షాకాలం వస్తుంటే విరోచనాలు వస్తాయని చెప్తున్నారు. దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ప్రికాషన్స్ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి మనం వ్యాక్సిన్స్ వేసుకోవచ్చు. కొన్నిటికి మనం తీసుకోవాల్సిన మనం కంటామినేషన్ మాట్లాడుకున్నాం, ఇవి వాటి గురించి తీసుకోవాల్సిన ఏమైనా స్పెషల్ ప్రికాషన్స్ ఉన్నాయా చూసుకుంటే వ్యాక్సిన్స్ గురించి మాట్లాడదాం. సో విదేశాల్లో ఏం చేస్తారంటే ఎండమిక్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు, ట్రాపికల్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, వ్యాక్సిన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఎక్కువ ఉన్న ఏరియాస్లోకి టైఫాయిడ్ వ్యాక్సిన్స్ ఇస్తామన్నమాట. అలాగే హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ టైఫాయిడ్ ఏ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అది పెద్ద కాస్ట్లీ కూడా కాదు. దానివల్ల ఏంటంటే సీరియస్నెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, 2 సంవత్సరాల బాబుకి లివర్ అంతా పాడైపోయింది హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ వల్ల. జాండీస్ వచ్చిందని వచ్చారు బేసికల్లీ. తర్వాత హిస్టరీ కనుక్కుంటే వాళ్ళకి వచ్చింది ఏంటంటే మోషన్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత లివర్ పాడైపోయి ఫీవర్ వచ్చి కడుపులు నొప్పి రావడం జరిగింది. సో దీన్ని అవాయిడ్ చేయగలం మనం హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వేసుకుంటే. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎందువల్ల వస్తున్నాయి మనం చెప్పాము. ఈ డ్రైనేజ్ సీవేజ్ మొత్తము కంటామినేట్ అవ్వడం వల్ల, అదే టైంలో మనకి వాటర్ కూడా అదే పక్కన వెళ్ళటం వల్ల ఎక్కడ లీక్స్ ఉన్నా కానీ అటు నుంచి అటు కలిసిపోతూ ఉంటాయి. అందరూ మారింది ఏంటంటే మనం తీసుకునే డ్రింకింగ్ వాటర్ మాత్రం మంచిగా పెట్టుకున్నాం, ఒప్పుకుంటాను, విచ్ ఇస్ గుడ్. కానీ ప్లేట్స్ కడిగే కాడి నుంచి ప్రతిదీ మనము అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది వర్షాకాలం టైంలో. అప్పుడు ఏం చేయాలి అంటే, పింగాణి ప్లేట్లు ఉన్నాయనుకోండి, 2 సెకండ్లు మైక్రోవేవ్లో పెట్టండి, చనిపోతాయి అవి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. లేదు గంగాళాల్లో వేడి నీళ్ళు పెట్టి దాంట్లో స్పూన్లు గరిటెలు పెట్టి అప్పుడు ఆరబెట్టుకోండి. అప్పుడు దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఏదైనా 40 degrees పైన ఉంటే బ్యాక్టీరియాస్ అన్నీ చనిపోతాయి. సో అది 2వ రకం చూసుకోవచ్చు. 3వది మోస్ట్ లైక్లీ ఇఫ్ యూ హ్యావ్ పేపర్ ప్లేట్స్ అండ్ డిస్పోజబుల్ ప్లేట్స్, దట్స్ వన్ వే టు అవాయిడ్ దిస్ కంటామినేషన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో బయటికి వెళ్ళి తినేటప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, చాలామంది చెప్తారు సార్ ఇడ్లీ తిన్నానంట, ఇడ్లీతో తినేదేంటి, చల్లగా ఉన్న చట్నీ ఎన్నోసార్లు గరిటెలు దాంట్లో మోంచి పెడుతూ ఉంటారు. సో స్పెసిఫిక్గా అడిగితే తెలుస్తుంది, ఆ ఏరియా నుంచి వచ్చిన పేషెంట్స్ చాలామంది ఉంటారు, అలా ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ప్లేట్లు, స్పూన్లు, గరిటెలు, గ్లాసులు అన్నీ చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో గ్యాస్ట్రైటిస్ బాధల్ని నివారించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాన నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చెరువులు, కుంటల్లో నీటిని అలాగే తాగటం మంచిది కాదు. తాగునీటిని ఫిల్టర్ చేసుకుని తాగటం మేలు. అవసరమైతే నీటిని కాచి చల్లార్చి వడబోసుకొని తాగటం మరీ మంచిది. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వానాకాలంలో వ్యక్తిగత శుభ్రత, అలాగే పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత, మల విసర్జనకు వెళ్ళి వచ్చాక చేతుల్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. వానాకాలంలో రోగాల బారి నుంచి మనల్ని కాపాడే అత్యంత ప్రధానమైన జాగ్రత్త ఇది. ఈ సీజన్లో సాధ్యమైనంత వరకు బయట లభించే ఆహార పదార్థాలను తీసుకోకపోవటమే మంచిది. వాంతులు, విరేచనాలు, జ్వరాలు పట్టుకున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. కంటి చూపు మసకబారడం, చూపు సరిగ్గా ఆనుకపోవడం వంటి సమస్యల్ని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. చిన్న సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు.
అయితే ఇలాంటి చిన్న చిన్న దృష్టి సమస్యలే దీర్ఘకాలంలో మేధోక్షీణతకు దారితీస్తున్నాయని ఒక తాజా అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. వెల్కమ్ ట్రస్ట్ డీబీ ఇండియా భాగస్వామ్యంతో హైదరాబాద్ ఆక్యులర్ మార్బిడిటీ ఇన్ ది ఎల్డర్లీ స్టడీ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో ఈ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వృద్ధాశ్రమాల్లో ఉంటున్న 60 ఏళ్లు పైబడిన వారిలో మేధోక్షీణత, దృష్టి వైకల్యం మధ్య సంబంధం ఉన్నట్లు తేలింది. దేశంలో వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని పలు వృద్ధాశ్రమాల్లోని 60 ఏళ్లు దాటిన 1500 మందిపై నేత్ర పరీక్షల ద్వారా వారిలో ఏ మేరకు దృష్టిలోపం ఉందో గుర్తించారు. ఇందులో 60% మంది మహిళలు, 965 మందిలో సాధారణ నుంచి అతి ఎక్కువ దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు. ఇలా దృష్టిలోపం ఉన్నవారిలో ఇతర పరీక్షల ద్వారా మేధోక్షీణతకు దారితీస్తున్నట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో వయసు పైబడుతున్న కొద్దీ తలెత్తే చూపు సమస్యల్ని పట్టించుకోవాలని, వాటికి సకాలంలో సరైన వైద్య సాయం తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అప్పుడే మలి వయసు జీవనం ఆనందకరంగా ఉంటుందని వారు చెబుతున్నారు. అధ్యయనం తాలూకు వివరాలు బిఎంజే యాక్సెస్ అనే అంతర్జాతీయ జర్నల్లో ఇటీవల ప్రచురితమయ్యాయి. పండుగల సమయంలోనో, కాస్త అజీర్తిగా ఉంటేనో, డైటింగ్లో భాగంగానో, లేదంటే బరువు తగ్గడానికో మనలో చాలామంది తరచుగా ఉపవాసం చేస్తుంటారు. నిజానికి ఈ మధ్యకాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే నామమాత్రపు ఉపవాసం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే అందరూ ఇలాంటి ఉపవాసాలు చేయకూడదని, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అసలు ఉపవాసమే చేయకపోవడం ఉత్తమమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఏంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, దీన్ని ఎవరు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనగానే అందరూ కొన్ని గంటలు తినేసి మిగతా టైంలో ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. లైక్ 16:8, 16:8 అని అంటుంటారు, ఆర్ 10:14 అని అంటుంటారు, ఆర్ ఎల్స్ 2:4 ఆర్ 2:5 అని కూడా అంటుంటారు. ఎలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో మనము ఫాస్టింగ్ స్టేజ్లో కాకుండా ఫుడ్ ఈటింగ్ చేస్తుంటామో, తింటుంటామో, అప్పుడు కూడా మనము సరైన ఫుడ్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫాస్టింగ్ చేసుకుంటూ మళ్ళీ అన్ని జంక్ ఫుడ్ కానివ్వండి, ఎక్కువ ఫ్యాట్ గల ఫుడ్ కానివ్వండి, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానివ్వండి, అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే అది మన బాడీకి అందుతుంది. కాబట్టి ఫ్యాట్, షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈవెన్ ఫాస్టింగ్ చేసినా కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానివ్వండి, ఆర్ సర్కాడియన్ ఫాస్టింగ్ కానివ్వండి, ఎలాంటి ఫాస్టింగ్ ఆర్ నార్మల్ ఫుడ్ తీసుకున్నా కానీ మనము కరెక్ట్ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ని ఎప్పుడు కూడా చూస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ పోర్షన్ కంట్రోల్ అనేది చేస్తూ ఉండాలి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం దాని నెగటివ్ ఎఫెక్ట్స్ మన బాడీ పైన పడకుండా ఉండాలి అంటే ప్రాపర్గా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, అంటే అన్ని వైటమిన్, మినరల్స్, ప్రోటీన్స్, కాల్షియం, అన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి ఎంతైతే అవసరం ఉంటాయో అంతా మనము రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే దానివల్ల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎలాంటివి. బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించండి అనే మాటలు మనకు పరిచయమే. కానీ వీటిని మనలో ఎంతమంది పాటిస్తారంటే సమాధానం చెప్పడం కష్టం. సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా వాహనాల్ని నడుపుతున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తలకు తీవ్రమైన గాయాలవుతుంటాయి. మన శరీరంలో మిగిలిన భాగాలకు గాయాలు కావడం వేరు, తలకు గాయాలు కావడం వేరు. కీలకమైన తలకు దెబ్బలు తగిలి గాయాలైనప్పుడు సకాలంలో సరైన వైద్యం అందకపోతే ఏకంగా ప్రాణాలకే ముప్పు ముంచుకొస్తుంది. తలకు తగిలే దెబ్బలు, గాయాల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ అంటే ఏంటి? ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్ అంటే మెదడుకి గాయం అవ్వడం అండి. మోస్ట్ కామన్లీ అంటే మన దగ్గరికి మోస్ట్ కామన్గా వచ్చేది ఏంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ద్వారా వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మనకి ఆల్మోస్ట్ 80-90% మంది వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ కామన్ ఏంటంటే అసాల్ట్ ఇంజరీస్. అందులో ఏమవుతుందంటే ఎవరన్నా కర్ర పెట్టి కొట్టడం కానీ, ఇన్స్ట్రుమెంట్ పెట్టి కొట్టడం కానీ, వాటి వల్ల హెడ్కి గాయం అయితే అది ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే పెనిట్రేటింగ్ ఇంజరీస్ అంటాం. అందులో ఏమవుతుందంటే ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్, నైఫ్ కానీ ఇంకేదైనా పెట్టి హెడ్కి తగిలినప్పుడు అదొక టైప్ ఆఫ్ ఇంజరీస్. సో ఇవన్నీ బ్రాడ్గా ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్ కింద వస్తాయి. ఎలాంటి సందర్భాల్లో తలకు గాయాలవుతూ ఉంటాయి?
మోస్ట్ కామన్ ఏంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అండి. ఇందులో ఏమవుతుందంటే నెగ్లిజెంట్ డ్రైవింగ్ కానీ, లేదంటే మనం తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేకపోవడం కానివ్వండి, లేదంటే ఆపోజిట్ ఎదుటి వ్యక్తి యొక్క నెగ్లిజెన్స్ వల్ల కానీ మనకి అయ్యే ఛాన్సెస్ మోస్ట్ కామన్. సో ఇందులో ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి యాక్సిలరేషన్, అంటే ఫాస్ట్గా వెళ్తున్న వెహికల్ సడన్గా ఆగిపోవడం. సో యాక్సిలరేషన్ డీసిలరేషన్ ఇంజరీస్ కానీ, లేదంటే డైరెక్ట్గా ఇప్పుడు ఆగిన తర్వాత కానీ, లేదంటే ఎదురుకుండా ఏదైనా వచ్చి దెబ్బ తగలడం వల్ల కానీ డైరెక్ట్ ఇంజరీస్ కానీ ఇట్లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెదడుకు గాయాలైనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? మోస్ట్ కామన్గా మనము మన దగ్గరికి ప్రజెంట్ అయినప్పుడు ఇవి యాక్చువల్లీ బ్రాడ్లీ ఏంటంటే మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు: మైల్డ్, మోడరేట్, సివియర్ అని. సో ఫస్ట్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ చూసుకునేది ఏంటంటే అసలు కాన్షియస్నెస్ లెవెల్స్ ఉన్నాయా లేవా అని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్షియస్నెస్ లెవెల్స్ పోతాయి హెడ్ ఇంజరీ అయినప్పుడు. ఎప్పుడైతే పేషెంట్కి కాన్షియస్నెస్ లెవెల్స్ లేవు అంటే అది సిగ్నిఫికెంట్ ఇంజరీ అన్నట్టు. సో ఈ కాన్షియస్నెస్ లెవెల్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి. కొంతమందికి చాలా తక్కువ టైం, జస్ట్ ఒక హాఫ్ మినిట్ కానీ 1 మినిట్ కానీ ఉంటుంది. కొంతమందికి ఆల్మోస్ట్ 1 డే వరకు తెలియకపోవడం కానీ ఇట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం. రెండోది ఏంటంటే షీజర్స్ అంటాం, అంటే ఫిట్స్ లాగా రావడం. సో ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో బ్రెయిన్కి టెంపరీగా కొన్నిసార్లు ఆ బ్రెయిన్కి దెబ్బ తాకడం వల్ల ఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి లోపల బ్రెయిన్ బాగా గాయమయ్యి స్కార్ అయిపోవడం వల్ల అది రెగ్యులర్గా అంటే పర్మనెంట్ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదర్ థింగ్ ఏంటంటే అమ్నీషియా అంటాం. అమ్నీషియా అంటే మర్చిపోవడం. సో ఇది కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇప్పుడు దెబ్బ తాకింది అనుకోండి, దెబ్బ తాకిన తర్వాత ఏమీ గుర్తుండకపోవడం, లేదంటే దెబ్బ తాకిన ముందు ఏదో జరిగిందో అది గుర్తుండకపోవడం. సో చాలామంది మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అసలు అక్కడ ఆ యాక్సిడెంట్ స్పాట్కి ఎట్లా వెళ్ళాను, అక్కడ ఏం చేస్తున్నాను అన్నది కూడా గుర్తుండదు కొంతమందికి. నెక్స్ట్ ఏమిటంటే మనము చెవి నుంచి కానీ ముక్కు నుంచి కానీ ఏమైనా రక్తం వస్తుందా అని చెక్ చేస్తాము. సో ఇట్లా వస్తున్నాయి అనుకోండి, అదేంటంటే మనకి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఏంటంటే స్కల్ లోపల స్కల్ బేస్ అంటాము, దానికి ఏమైనా ఫ్రాక్చర్స్ అయితే కనుక అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఐ వాపు కానీ అట్లా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తల గాయంతో పాటు చాలామందికి నెక్ కూడా గాయమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్ పెయిన్ ఏమైనా ఉందా, లేదంటే చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయా, చేతులు కాళ్ళు తిమ్మెర్లు ఉన్నాయా, చేతులు కాళ్ళు బాగా పనిచేస్తున్నాయా లేవా, ఇవి కూడా అడుగుతాం. ఇంకా మెదడుకే కాకుండా నెక్స్ట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఏమైనా అయినాయా, అది కూడా దాన్ని బట్టి ఏంటంటే ఏ ఆర్గన్కి ఎక్కువ ఇంజురీ అయింది దాన్ని బట్టి ఎట్లా ప్లాన్ చేసుకోవాలన్నది మనం చేస్తాం. మెదడులో గాయాల తీవ్రతను ఎలా నిర్ధారిస్తారు? తీవ్రతని ఫస్ట్ ఏంటంటే మనము పేషెంట్ రాగానే మనము వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాము. సో దాంట్లో పేషెంట్ మెలకువగా ఉన్నాడా లేదా, ఆయన కదలికలు ఎట్లా ఉన్నాయి, ఆయన మనం ఏదైనా చెప్తే రెస్పాన్స్ ఎట్లా ఇస్తున్నాడు, దాన్ని బట్టి మనము అసెస్ చేస్తాం. సో క్లినికల్ అసెస్మెంట్ అది. దాంట్లో ఏంటంటే ఒకటి GCS స్కేల్ అని ఉంటుంది, గ్లాస్గో కోమా స్కేల్ అని. దాంట్లో ఇప్పుడు మనం సాధారణంగా మనం మాట్లాడే వాళ్ళకి 15 పాయింట్లు ఇస్తాం. బ్రెయిన్ నుంచి అస్సలు ఏమీ రెస్పాన్స్ లేదు అంటే 3 పాయింట్లు ఇస్తాం. సో ఎక్కువ పాయింట్లు ఉంటే మంచిది అన్నట్టు. సో ఈ GCS అనేది మనకి ఫస్ట్ పేషెంట్ రాగానే ఎంత ఉంది, పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఎట్లా ఉంది, రోజు రోజుకి అది ఇంప్రూవ్ అవుతుందా, స్టేబుల్గా ఉందా, తగ్గుతుందా, దాన్ని బట్టి మనము క్లినికల్గా అసెస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మొడాలిటీస్ ఏంటంటే CT స్కాన్ చేయిస్తాం. సాధారణంగా ఫస్ట్ లైన్ ఈజ్ CT స్కాన్ చేసుకొని బ్రెయిన్లో ఏమైనా ఎక్కడెక్కడ గాయాలైనవి, ఏమైనా బ్లీడింగ్ అయిందా, లేదంటే ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా, ఇట్లాంటివి మనం చెక్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇనీషియల్గా అంటే పేషెంట్ జస్ట్ యాక్సిడెంట్ అయి ఉంటారు, వెంటనే వచ్చంగానే మనం ఎగ్జామిన్ చేసి CT స్కాన్ చేయిస్తాం. అందులో ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుస్తుంది మనకి. దాని తర్వాత ఏంటంటే ఒక 6 అవర్స్ కానీ 8 అవర్స్ తర్వాత కానీ మళ్ళీ రిపీట్ చేయిస్తాం. సో ఇట్లా రిపీట్ చేసినప్పుడు ఏంటంటే ఇవాల్వ్ అంటే ఇప్పుడు దెబ్బ తాకింది ఓవర్ టైం ఎట్లా మారుతుంది అన్నదాన్ని కూడా చెక్ చేయడానికి పనికొస్తుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ మనకి ఇప్పుడు పెనిట్రేటింగ్ ఇంజరీస్ ఉన్నాయి, లేదంటే ఇంకేమైనా అదర్ టైప్ ఆఫ్ ఇంజరీస్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అడుగుతాము. అంటే MRI స్కాన్ ఒకవేళ బ్రెయిన్కి అవసరమైతే, లేదు అంటే నెక్కి ఏమైనా దెబ్బ తాకిన సస్పెషన్ ఉంటే అప్పుడు నెక్ MRI కానీ, లేదంటే రక్తనాళాలకు ఏమైనా డ్యామేజ్ అయిందనిపిస్తే మనము యాంజియోగ్రామ్ కానీ అట్లా చేయించుకొని చెక్ చేసుకుంటాం. మెదడులో గాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? యూజువల్లీ మైల్డ్ హెడ్ ఇంజరీస్ అనుకోండి మామూలుగా మందులతోనే నయం అయిపోతాయి.
అయిపోతాయి. మోడరేట్ నుంచి సివియర్లో ఏమవుతుందంటే మనము స్కాన్స్ చేసి చూసుకుంటాము. ఒకవేళ ఏమైనా గాయం ఆపరేషన్కి అవసరం పడుతుంది అన్నట్టయితే ఆపరేషన్లు చేసి దాన్ని తగ్గిస్తాము. ఒకవేళ ఇంకా సివియర్ హెడ్ ఇంజరీస్ ఉంటాయి, కొన్ని డిఫ్యూజ్ యాక్సిడెంట్ ఇంజరీస్ అని ఉంటాయి, వాటిలో ఏంటంటే సపోర్టివ్ కేర్ ఇస్తాము. దాని తర్వాత పేషెంట్ రికవర్ అవుతున్న కొద్ది నెక్స్ట్ ట్రీట్మెంట్ చేస్తాము. ప్రైమర్లీ ఏంటంటే గాయం తీవ్రత బట్టి మన ట్రీట్మెంట్ వేరీ అవుతూ ఉంటుంది. మెయిన్లీ మెడికల్ థెరపీలో చిన్న గాయాలన్నింటినీ మేనేజ్ చేయగలుగుతాము. సివియర్ హెడ్ ఇంజరీస్లో అంటే సర్జరీస్ ఉన్నాయి అండ్ ఫర్దర్ ఇంటెన్సివ్ కేర్ మేనేజ్మెంట్ కానీ చేస్తాం. తలకు తగిలే దెబ్బలు, గాయాలు ఎప్పుడైనా మనకు ప్రమాదమే. తలకు దెబ్బలు తగిలినప్పుడు రక్తస్రావం జరుగుతున్నా, ఒకవేళ రక్తస్రావం జరగకపోయినా సరే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్య సాయం పొందడం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు అశ్వగంధ, అతిమధురం, సొంటి వీటిని సమపాళ్లలో తీసుకుని అరకప్పు పాలతో కలుపుకుని నిత్యం తాగడాన్ని అలవాటు చేసుకోండి. కీళ్లు, కండరాల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.